బీసీ రిజర్వేషన్లు అనేవి అయితేయో మొట్టమొదటగా మనం విశ్లేషించవలసిన అవసరం ఉంది. వాస్తవంగా ఈ బీసీ రిజర్వేషన్స్ అనే సమస్య 42% రిజర్వేషన్ ప్రకటించడము అమలు చేయడము సరైనదా కాదా అనే దాన్ని కూడా ఫస్ట్ పరిశీలించాలి. భారతదేశంలో 3500 సంవత్సరాల క్రితము వర్ణ వ్యవస్థ ఏర్పడింది. ఆ వర్ణ వ్యవస్థలో క్షత్రియులు బ్రాహ్మణులు అగ్రవర్ణంగా ఉండి పాలకవర్గంగా ఉండి శూద్రులు విష్ణు పాలిత వర్గంగా శ్రామిక వర్గాలుగా ఉన్న చరిత్ర ప్రజలకు తెలిసిన విషయమే. ఆ క్రమంలో ఒక కుల వ్యవస్థ కూడా ఏర్పడింది. ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ లోపట అగ్రకులాల కింద బీసీ దళితులుగా ఒక వేలాది అసమానతలు కలిగిన అణచివేత వివక్షత కలిగిన ఒక కుల వ్యవస్థ ఏర్పడింది. కాబట్టి ఈ నేపథ్యంలో భారత సమాజంలో వేల సంవత్సరాల నుంచి కూడా ఈ అసమానతకు అణచివేతకు గురవుతున్న శ్రామిక వర్గ ప్రజలు కింది కులాల ప్రజలు పోరాడుతున్నారు. ఈ పోరాట ఫలితంగానే ఈ పోరాటం అనేది ఉందో మనకు చార్వాకులు ఒకప్పుడు పోరాడిన చరిత్ర ఉంది. అక్కడి నుంచి తిరిగి మనకు పూలే నాయకత్వంలో కానీ ఇంకా అనేక మంది ఉన్నారు.